ప్రేక్షకులందరికీ నమస్తే. మీలో చాలామంది అతడు సినిమా చూసుంటారు ప్రేక్షకులు. మహేష్ బాబు ఉంటాడు, ఒక కాంట్రాక్ట్ కిల్లర్ ఉంటాడు, మీ అందరికీ తెలిసిందే. సో మనకు సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడే ఒక పొలిటికల్ సిచ్యువేషన్ మనకు కనపడుతుంది. ఆ పొలిటికల్ సిచ్యువేషన్లో శివారెడ్డి అని ఒక పొలిటీషియను, ఆయన సంబంధించిన బాజిరెడ్డి అని ఒక పొలిటీషియను. సో శివారెడ్డి ఏమంటాడంటే, నా మీద అటాక్ జరగాలి, కానీ నేను చచ్చిపోకూడదు, నేను బతకాలి. అలా జరిగితే నా మీద సింపతి వస్తుంది, తద్వారా నేను ఎలక్షన్లో గెలుస్తాను, ఇక్కడి నుంచి డైరెక్ట్ సీఎం చైర్ అని చెప్తాడు. సో ఇది నేను ఎందుకు చెప్తున్నాను అనేది మీరు అర్థం చేసుకుంటారు ఈ వీడియో చూస్తే. ఇక నెక్స్ట్ వచ్చి మనకు ప్రవీణ్ పగడాల అని ఒక వ్యక్తి, ఒక ఇవాంజలిస్టు. ఈయన సంవత్సరం గడిచింది, బాగా మందు తాగి యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. ఇలా చచ్చిపోయిన అంటే మందు తాగి రెక్లెస్గా డ్రైవ్ చేసి ఒక 3-4 సార్లు పడి తర్వాత ఫైనల్గా పడ్డాడు, ఇంకా లేవలేదు, యాక్సిడెంట్లో పోయాడు. ఈయన డెత్ని కూడా ఈ పాస్టర్లు, ఈ క్రైస్తవులు ఇది మర్డర్గా ఈ రోజు కూడా చెప్తారండి. ఈ రోజు కూడా అంటే మరి ఇలాంటి క్యాండిడేట్లు మనం ఏమనాలో నాకైతే అర్థం కాదు. అంటే క్లియర్ కట్గా ఎవిడెన్సెస్ ఉండి అది మనకు కనిపిస్తున్నా కూడా దాన్ని చూడకుండా ఇది మర్డర్ చేశారు, హిందువుల మీద వేస్తూ ఉంటారు. ఇది ఒక రకం. బట్ యాక్చువల్గా మనం చరిత్ర కనుక చూస్తే ప్రేక్షకులు, క్రైస్తవులు కానీ లేకుంటే ముస్లిమ్స్ కానీ ఎన్ని దేశాల మీద పడ్డారు, ఎన్ని ఆక్రమణలు చేశారు, ఎన్ని కోట్ల మందిని చంపారు, మీరు ఏఐని అడగండి, ఏఐని అడిగినా అది చెప్తుంది. అనేక డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఏ దేశంలో ఎన్ని కోట్ల మందిని, ఏ దేశంలో ఎన్ని కోట్ల మందిని చంపారో మొత్తం లిస్ట్ ఇస్తుంది మీకు. సో ఇది దాచితే దాగే పని కాదు, అందరికీ తెలిసిన పనే. సో ఆక్రమించుకొని దోచుకోవడం ఇవన్నీ చేశారు. మన భారతదేశంలో వచ్చినా కూడా, మన భారతదేశంలో కూడా పోర్చుగీస్, స్పానిష్ వీళ్ళంతా ఆక్రమణ చేశారు. గోవా ఇంక్విజిషన్లో కొన్ని లక్షల మందిని చంపారు, కన్వర్ట్ చేశారు. ఇవన్నీ తెలిసి ఉండగా నెరేటివ్ ఎలాంటిది బిల్డ్ చేస్తారు క్రైస్తవులు అంటే, మా మీద దాడి జరుగుతుంది, చర్చిల మీద దాడి జరుగుతుంది, మతానికి అంటే మేము మతాన్ని పాటించుకోవడానికి మాకు స్వేచ్ఛ లేదు. మతాన్ని పాటించుకోవడానికి స్వేచ్ఛ ఎందుకు, మీరు చేస్తూనే ఉన్నారుగా. చర్చిలలో పిచ్చివాగుడంతా రోజు వాగుతూనే ఉంటారు. హిందూ దేవీ దేవతని తక్కువ చేసి మాట్లాడతారు, పనికిరాని అబద్ధాలని చెప్తూ ఉంటారు, ఒక్క బుక్ చదవకున్నా, ఒక్క నిజం లేకున్నా కూడా. సో అబద్ధాల మీద బిల్డ్ అయిన మతం ఏదన్నా ప్రపంచంలో ఉందంటే ఫస్ట్ క్రిస్టియానిటీ, నెక్స్ట్ ఇస్లాం. యూదులలో కూడా అదే అబద్ధాలు ఉన్నాయి, పోతే వాళ్ళు ప్రచారం చేసుకోరు, వాళ్ళేదో పాటించుకుంటారు కాబట్టి వాళ్ళని మనం పెద్దగా పట్టించుకోని అవసరం లేదు. సో ఇదంతా నేను ఏ కాంటెక్స్ట్లో చెప్తున్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది. అభినయ్ దర్శన్ అని ఓ 3rd క్లాస్ మనిషి, వీడు ముందు యాక్టర్ అంట, ఏదో సినిమాలు చేశారు, అది అట్టర్ ఫ్లాప్ అయింది. తర్వాత పాస్టర్గా అవతారం ఎత్తి ఏదో చేశాడు. పిచ్చివాగుడంతా వాగుతారండి వీళ్ళు. ఏ సబ్జెక్ట్ ఉండదు, బైబిల్ సబ్జెక్ట్ ఉండదు, కామన్ సెన్స్ ఉండదు, కానీ డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలో మాత్రం వీళ్ళకు చాలా బాగా తెలుసండి. సో పేటిఎంలో పెట్టుకున్నారు, అది చేశారు, ఇది చేశారు. నెక్స్ట్ మన అశ్లేష గారు అండ్ యాక్టర్ రాజు గారు ఏం చేశారంటే, ఆ మధ్యలో చాలామంది పాస్టర్లకు ఫోన్లు చేసి మీరు మంచి పని చేస్తున్నారు, క్రైస్తవాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు అని వాళ్ళతో మాట్లాడి మంచి టర్మ్స్ అండ్ కండిషన్స్ కలుపుకొని మేము మీకు డబ్బులు ఇస్తాము అని లాస్ట్ టైం ఐ థింక్ ఈ అభినయ్ దర్శన్ వీళ్ళకు కూడా ఆఫర్ చేసినట్టున్నారు. బాగా ఆశలు చూపించారు. 5-10 లక్షలు అయితే నన్ను అడగొద్దు, మీరు డైరెక్ట్ ఇచ్చేసేయండి వాళ్ళకి అన్నట్టు మన ఆశ్లేష గారు మాట్లాడేసరికి వీళ్ళకు కోట్లు ఇట్లా డబ్బులు ఇట్లా కనిపించడం మొదలుపెట్టాయి. సో ఆ దెబ్బ తర్వాతే అనుకుంటా ఈ అభినయ్ దర్శన్ అనే క్యాండిడేట్ ఏం చేశాడంటే రాజకీయ అవతారం ఎత్తి ఊర్లన్నీ తిరగడం మొదలుపెట్టాడు. ఇక అప్పటి నుంచి కూడా ఈ రీల్స్ ఇవన్నీ నాకు కూడా వస్తున్నాయండి. అయితే ఇక లేటెస్ట్గా జరిగింది ఏంటి అంటే, ఈయన మీద ఏదో అటాక్ జరిగింది, పొలిటికల్ అటాక్ అని అంటున్నాడు. మరోసారేమో హిందువులు అటాక్ చేశారని చెప్తున్నాడు. అంటే రోజుకో పూట వస్తుంది. తర్వాత ఈయనని భయపెట్టారంట, నువ్వు ఇక్కడ తిరగొద్దు, ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఇక్కడ ఉంటే మేము చంపేస్తామని థ్రెటనింగ్ కాల్స్ కూడా ఏదో నంబర్ ఏదో పెట్టాడనుకుంటా, నేను అంత చూడలేదు అది. సో అదన్నీ పెట్టి యూట్యూబ్లో కూడా పెట్టుకున్నట్టున్నాడు. దాని ద్వారా కూడా నా మీద అటాక్ జరగబోతుంది అని అక్కడ కూడా పేటిఎం పెట్టుకుని డబ్బులు అడుక్కున్నాడు. సో మొత్తానికి ఏంటంటే ఇప్పుడు ఏదో అటాక్ జరిగింది అని మనకు వార్తలు వచ్చాయి. వచ్చిన ఒక్కరోజు కూడా ఈ వార్త నిలబడలే, ఇదంతా ఫేక్ అని మనకు తెలిసింది. సో మనం క్రోనాలజీ చూద్దాం. సో ఇనిషియల్గా ఫిజికల్ అటాక్ జరిగింది,
ఈ పాస్టర్ అభినయ్ దర్శన్ మీద ఇట్లా అని చెప్పారు. మనకు టీవీ9లో మ్యాక్సిమం టీవీలలో అన్ని టీవీలలో కూడా మనకు చర్చలు జరుగుతున్నాయి, వార్తలు వస్తున్నాయి. అంటే ఈ దెబ్బతో కొందరికి తెలిసి ఉండొచ్చు, కానీ చాలా మంది దృష్టిలో పడ్డాడు, పాపులర్ అయిపోయాడు. ఇలాంటి వాళ్ళు రేపు పొద్దున పొలిటీషియన్లు అయ్యి ఎమ్మెల్యేలు అయ్యి మినిస్టర్ అయినా ఆశ్చర్యం లేదండి. ఎందుకంటే ఇలాంటి నాటకాలు చేసేటోళ్ళకే పదవులు ఇవన్నీ వస్తాయి. సో సీక్వెన్స్ చూద్దాం. మే 18 అంటే 2 రోజుల క్రితం మనకు ఏం రిపోర్ట్ వచ్చాయంటే, క్రిటికల్ సిచ్యువేషన్ ఉంది ట్రైబల్ ఏరియా, అంటే అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో. ఈయన పార్టీ పేరు వచ్చి భరోసా పొలిటికల్ పార్టీ అంట. సో సిటిజన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని కూడా ఏదో ఉంది. ఇక్కడ కొందరు అన్ఐడెంటిఫైడ్ పీపుల్ అటాక్ చేశారు. ఇది ఇనిషియల్ రిపోర్టు. ఎక్కడ చేశారు అంటే పాడేరు అని ఒక ఏరియా ఉంది, అక్కడ అటాక్ జరిగింది. తర్వాత మనం చూసాము, ఎన్నో రీల్స్ వచ్చాయి ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో. పాపం ఎత్తుకోబోతున్నారు, ఎవరో గుడ్లేశారంట, కారు పోతుంటే గుడ్లేశారంట, దాన్ని తప్పించుకొని ఆగకుండా లెఫ్ట్ తిరిగి కొన్ని చెట్లలోకి కారు వెళ్ళిపోయింది, బండలతో కొట్టారంట. సో ఫ్రంట్ ఏదైతే విండ్షీల్డ్ ఉందో అది ఇరిగిపోయింది. నేను కాదు అని వెనక చూస్తున్నారు. అంటే ఎవరో రికార్డ్ కూడా చేస్తున్నారు. అటాక్ చేసిన వాళ్ళు ముఖానికి అంతా మాస్క్ పెట్టుకున్నారు. సో మరి అటాక్ చేసినోడు ఈయనను అటాక్ చేసి మిగతా రికార్డ్ చేసినోడిని వదిలేస్తాడా? ఎలా వదిలేశాడో నాకైతే తెలియదు. మరి వదిలేశాడని చెప్తున్నాడు, ఓకే ఒప్పుకుందాం, వదిలేశాడని ఒప్పుకుందాం. సో మొత్తానికి ఏంటంటే ఇలా అటాక్ జరిగింది, ఇవన్నీ మనకు రిపోర్ట్స్ వచ్చాయండి. తర్వాత ఈయనని ఒక కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళి ఒక దీంట్లో అంటే ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. హాస్పిటలైజేషన్ అయిన వీడియోస్ కూడా కనపడుతున్నాయి. చేతికి ఒక కట్టు, కడుపు దగ్గర ఒక బ్లడ్ మార్క్స్, ఇవన్నీ కూడా మనకు కనపడుతున్నాయి. ఇదంతా కూడా శివారెడ్డి నాటకం లాగా ఉన్నాయి. బట్ సినిమాలో ఏంటంటే అతడు సినిమాలో శివారెడ్డిని లేపేశారు. సినిమాలో ఈ క్యాండిడేట్ అంటే ఈ నాటకాలన్నీ నిజంగా దాడి కూడా జరగలేదు. సో ఇంకా పోలీస్ రియాక్షన్ ఏముంది అంటే, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏఎస్ఆ డిస్టిక్ అమిత్ బర్దర్ అనేటైన కేసుని రిజిస్టర్ చేశాడు. ఏదో టీమ్స్ని డిప్లాయ్ చేసి ఎవరు చేశారు, ఏం చేశారు. సో ఇదంతా ఫస్ట్ డే మనకు న్యూస్ అండి. సెకండ్ డే అంటే నిన్న 19 మే. ఈరోజు ఏం జరిగింది అంటే, పొలిటికల్గా ఎవరు దాడి చేయడానికి ట్రై చేశారు, అది ఏ ఎమ్మెల్యే తెలియదు, ఆ లోకల్ ఎమ్మెల్యే కావచ్చు అని అన్నాడు. మళ్ళీ ఈ క్యాండిడేట్ చెప్పింది ఏంటంటే, అటాక్ చేసిన తర్వాత జై శ్రీరామ్ అని ఎవరు అరిచారంటే దీన్ని హిందువుల మీదకి తోసే ఒక ప్లాన్ పెట్టుకున్నాడు. నాటకాలు ఉంటాయి వీళ్ళ బైబుల్లో అబద్ధాలే, వీళ్ళ బతుకు అబద్ధాలే, వీళ్ళు వేసే నాటకాలు కూడా అబద్ధాలేనండి. సో అట్లా ఉంటుంది వీళ్ళ పని. సో హాస్పిటల్ బెడ్ నుంచి మాట్లాడి తెలుగు మీడియాలోకి వెళ్ళి నా మీద అటాక్ జరిగింది, ఏదో పొలిటికల్ కాన్స్పిరసీ, నన్ను చంపేద్దామని చూస్తున్నారు అని చెప్పగానే వీడి ఫ్రెండ్ ఇంకోటి పంకిమాలినోడు ఉన్నాడుగా, ఆడి పేరేంది, ఎర్రప్ప, మధ్యసరెట్టి ఎర్రప్ప. అంటే అభినయ్ దర్శన్ వేసేశారు, నన్ను కూడా వేసేస్తారని వీడు ఒక వీడియో పెట్టుకొని మళ్ళీ పేటిఎం పెట్టుకున్నాడు. ఏంటంటే వీళ్ళకి డబ్బులు కావాలండి, పాపులారిటీ వచ్చి డబ్బులు కావాలి. ఇది కాకుండా వీళ్ళకి ఏంటంటే ఒక పదవి కావాలి. ఎమ్మెల్యే అయ్యి ఒక మినిస్టర్ అట్లా అయిపోతే ఇలా జీవితం సెటిల్ అయిపోతుంది. ఇక జనాల మీద పడి దోసుక తింటారు. ఇది ఇలా ప్లాను. సో లోకల్ ఈ డిజిటల్ ఎవిడెన్స్ ఇవన్నీ కలెక్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ అన్ని ట్రాక్ చేస్తే ఈడు చెప్పిన స్టోరీకి అక్కడ జరిగిన దానికి సంబంధం లేదు, అనా పైసా సంబంధం లేదన్నమాట. సో అర్థమైంది ఏంటంటే ఇదంతా స్టేజ్డ్ స్టోరీ. వాట్సాప్లలో కూడా అనేక ఆడియో కాల్స్, వీళ్ళ చాట్స్ ఇవన్నీ కూడా బయటపడ్డాయి. తెలిసింది ఏంటంటే ఇది స్టేజ్ అటాక్, ఇది డ్రామా. అంటే ఆ కాలంలో బైబిల్లో ఏదైతే డ్రామాలు రాసుకున్నారో అలాగే ఈ డ్రామాలు వీళ్ళు పెట్టుకున్నారనమాట, ఈ డ్రామా ఆర్టిస్టులంతా. సో మొత్తానికి పెట్టుకొని ఈ డ్రామాలు అంటే ఇక ఇదేదో పొలిటికల్ అంటే ఇక తెలిసిపోయింది పోలీసులకు కూడా ఇదంతా డ్రామారా బాబు అని. నిన్న అంటే ఈ రోజు మే 20 ఈ రోజు అరెస్ట్ అయ్యాడు. అంటే నిన్ననే అరెస్ట్ అయ్యాడు. మనకు రిపోర్ట్లో ఎంత వచ్చిందంటే వీళ్ళని అరెస్ట్ చేశారు, వీడిని తీసుకున్నారు. ఏది వీడి చింతపల్లి లోకల్ పోలీస్ స్టేషన్కి అక్కడ కస్టడీకి తీసుకున్నారు. తర్వాత మనం అటాక్ జరిగిన 1-2 డేస్కి చూస్తే చేతి మీద కట్టిన కట్టు మొత్తం పోయింది, అక్కడ ఏం లేదు అసలు. అంటే మరి బ్లడ్ ఎక్కడికైనా వచ్చిందంటే కోడినో మేకనో కోసే బ్లడ్ అంతా పూసుకున్నాడా లేదా మనకు తెలియదు. ఈడు చెప్పే స్టోరీ అంతే, బీర్ బాటిళ్లతో నన్ను అటాక్ చేయబారు, కడుపులో పొడిస్తే నేను వెనక్కి జరిగాను, గీరుకుపోయింది, చేతి మీద గీరుకుపోయింది, పొడిచారు అన్నాడు. ఆడ పొడిచిన ఆనవాళ్ళు ఒకటి కనపట్ల, ఫేస్ మీద బ్లడ్ పడింది, ఇప్పుడు తూర్చుకొని కూర్చుంటే ఒక్క బ్లడ్ ఏం లేదు, గాయాలు లేవు. అంటే బహుశా ఏ కోడినో మేకనో కోసి ఆ బ్లడ్ అంతా మీద చల్లినట్టున్నారు డ్రామా ఆర్టిస్టులు వీళ్ళంతా. సరే ఇవన్నీ మనకు ఎందుకు చెప్పాలి అంటే క్రైస్తవం
అని ఏదైతే బతుకులు ఈరోజు ఈ పాస్టర్లు విశ్వాసులు బతుకుతున్నారో అదే అబద్ధం అండి. అదే అబద్ధపు బతుకులు. సో అలాంటి అబద్ధపు బతుకులు బతుకుతున్న వీళ్ళ గురించి మనం ఇంక ఏం చెప్పగలమండి? మొత్తం అబద్ధాలే. చర్చిలలో మాయలు, మ్యాజిక్లు, గిమ్మిక్కులు, స్వస్థతలు అబద్ధాలు, పరలోకాలు ఇవన్నీ అబద్ధాలు. వీళ్ళ జీవితాలు ఎట్లాగూ బాగుపడవు. ఎవరైతే విశ్వాసులు దశమభాగాలు వేసి పేటీఎంలకు పే చేస్తారో వాళ్ళ బతుకులు బాగుపడవు. ఇక బాగుపడేది ఎవరి బతుకులు అండి అంటే ఇలాంటి ఇవాంజలిస్టు పాస్టర్ల బతుకులు బాగుపడతాయి. రేపు పొద్దున వాడు ఏదో మత్తుగా దాగి ఫుల్ దాగి రోడ్డు మీద పడి యాక్సిడెంట్ చేసుకున్నా ఈ పిచ్చి జనాలు ఇది యాక్సిడెంట్ కాదు ఇది మర్డర్ అని హిందువుల మీద వేసినా ఆశ్చర్యం లేదు. అంటే వీళ్ళ బిజినెస్ ఎట్లుంటుందంటే మొత్తం సింపతి మీద నడుస్తుందండి. ఆ కాలంలో యేసు పుట్టాడో లేదో మనకు తెలియదు, కానీ పుట్టనోని పుట్టినట్టు క్రియేట్ చేసి రికార్డులు ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసి వాడిని చంపి ఇంత పెద్ద మతాన్ని తయారు చేసి దేశాల మీద పడి దేశాలను దోసుకొని తిన్నారు, జనాలను దోసుకొని తింటున్నారు ఈ రోజు కూడా. ఇక ఇలాంటి వాళ్ళ గురించి ఆర్ వీళ్ళతో మనం ఏం ఎక్స్పెక్టేషన్ చేయగలమండి? వీళ్ళ మీద మనకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు ఇలాంటి వాళ్ళ మీద. ఎందుకంటే వీళ్ళ మతము అబద్ధమే, వీళ్ళ బతుకులు అబద్ధమే. సో మొత్తానికి ఏంటంటే డ్రామా ఆడాడు కాబట్టి ఆ కేసు బుక్ అయింది. ఎప్పుడో మళ్ళీ బెయిల్ తీసుకుంటాడు, ఏదో నాటకాలు ఆడి బయటికి వస్తాడు. ఈ దెబ్బతో నిజంగానే మరి ఏమైనా లాభమైందా లేదా ఇప్పుడు తెలియదు, కానీ ఖచ్చితంగా ఫ్యూచర్లో మాత్రం వీడి ఫ్యూచర్ అయితే బాగానే ఉంటుంది. ఎందుకంటే పాపులారిటీ వచ్చేసింది. ప్రతి టీవీ డిబేట్లో కూడా వీడి పేరు నడుస్తుంది. ఇప్పుడు చూడండి, జగన్ అని ఉన్నాడు, ఎన్ని కేసులు బుక్ అయ్యి కోట్లు దోసుకొని తిన్నాడు, అయినా సీఎం కాలేదా? వీడు కూడా ఎప్పుడో ఎమ్మెల్యే అయిపోతాడు. మరి ఇప్పుడు అబద్ధాలు మీద బతికి ఏ క్యారెక్టర్ లేదు, ఏ రూల్ లేదు, నేను డబ్బులు దోసుకు తినాలి, పవర్లోకి రావాలి అని దొంగతనాలు మర్డర్లు చేసేవాళ్ళు కూడా పొలిటీషియన్లు అవుతున్నారు ఈరోజు. సో వీడు కూడా ఎప్పుడో ఒకప్పుడు అవుతాడండి. మరి వీడి ఫ్యూచర్ బాగానే ఉంటుంది నాకు తెలిసి. సో క్రైస్తవ బతుకులు అట్లుంటాయి. మరి వీడు నిజంగానే క్రైస్తవుడా అని మనం ఆలోచిస్తే, వీడు క్రైస్తవుడైతే క్రిస్టియానిటీ ప్రచారం చేసుకోవాలి, ఇవాంజలిస్ట్ అవ్వాలి, అవన్నీ అవ్వాలంటే బైబిల్ తెలియాలి. ఇంక అది కూడా తెలియదు, చదవలే ఎప్పుడు. సో ఇక డబ్బులు దోసుక తినడం మాత్రం ఎట్లో వీడికి తెలిసింది. పొలిటిక్స్లోకి ఇప్పుడు కాకపోయినా ఏ పార్టీ కూడా తీసుకుంటాడు, ఇన్ని తీసుకొని ఏదో కాపాడుతాడు, టికెట్ ఇస్తాడు, పొలిటీషియన్ అయిపోతాడు వీడు. సో ప్రేక్షకులు అలా ఉంటుంది వీళ్ళ బతుకు. సిగ్గు శరం అనేది గాలికి వదిలేశారు కాబట్టి ఎవడు నోటి మీద ఉంచినా తిట్టినా కొట్టినా వీడు చేసే పని చేస్తాడు. ఎందుకంటే పొలిటిక్స్లోకి వెళితే వీడికి ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే ఎట్లాగో బైబిల్ చెప్పరాదు, మాట్లాడితే బూతులు, బండబూతులు. సో పొలిటిక్స్ సైడ్ వెళ్ళారనుకోండి, బండబూతులు తిట్టుకోవచ్చు, డబ్బులు కూడా వస్తాయి. సో ఏమీ ప్రాబ్లం లేదండి వీడికైతే. సో అది ప్రేక్షకులు, ఈ పాస్టర్లు ఓవరాల్గా క్రైస్తవులు ఇలా ఉంటారండి. సో మరి ఈ పనికి మాలినోడి ఫ్యూచర్ ఎట్లుంటుందో మీరు కూడా ప్రిడిక్ట్ చేసి చెప్పండి అయ్యా, కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ స్పందన కూడా తెలియచేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.